నమస్తే బీటీవీ 7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాల్లోకి వెళ్తే దేశంలోనే ఎవరు ఊహించిన విధంగా విజయం సాధిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. Probably down the line on June 4th, if on the day that results would be coming out, I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. In fact, when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. And someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 22. And predominantly, God's grace, touch wood, we've given a good deliverance to the governance. The governance model that was put in place was never seen before. And while I could do all that, nevertheless, 1.5 years of your effort. 1.5 years of your effort, trying to streamline, trying to bring in more efficiency into the system that we are already in, helped us achieve this target. If this number of 151 there's a lot coming from, I'd rather say, Rishi's team. రెండు కుటుంబాల మధ్య గొడవలు రెండు రాజకీయ పార్టీల గొడవగా మారేందుకు సంఘ విద్రోహులు శక్తులు ప్రయత్నించాయని పోలీసులు ఆరోపించారు. కంచరపాలెం బర్మా క్యాంప్లో ఉంటున్నటువంటి శంకర నౌకరత్నం అలియాస్ నిరీషా ఎంఐ కేజీహెచ్లో ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ ప్రకారం ఒక ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఇది 307, 354, 324, 323 రెడ్ విత్ 34 ఐపీసీ కింద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దీని ప్రకారం అక్కడే 2 ఇల్లులు అవతల నౌకరత్నం వాళ్ళకి 2 హౌసెస్ అవతల ఉంటున్నటువంటి ఆశ, ఈ కనకరత్నం వాళ్ళ ఫ్యామిలీకి ఇంతకుముందు కూడా గ్రడ్జెస్ ఉన్నాయి. ఒకళ్ళు తిట్టుకుంటూ అట్లా ఉంటారు. నిన్న కూడా ఈ ఆశకి కనకరత్నం వాళ్ళకి అదేవిధంగా ఈ నౌకరత్నం వీళ్ళకి గొడవ జరిగింది. గొడవ జరిగినప్పుడు వీళ్ళు ఇతను కజిన్ అయినటువంటి లోకేష్ అన్న అతన్ని కాల్ చేస్తే అతను ఇంకొక 300-400 మీటర్స్లో అక్కడే ఉంటాడు బర్మా క్యాంపులో. అతను వచ్చి వీళ్ళని గట్టిగా కొట్టడం జరిగింది. ఒక కర్రతోటి గట్టిగా కొట్టడం జరిగింది. హెడ్ ఇంజరీస్ అయింది. దీని మీద అటెంప్ట్ టు మర్డర్ 307, ఉమెన్తో ఇండీసెంట్గా అవుట్రేజింగ్ ఇది మోడెస్ట్ ఇవి ఉన్నాయి కాబట్టి 354. అదేవిధంగా యాసాన్ అమ్మాయి రాడ్తో కూడా కొట్టడం జరిగింది. దానివల్ల 324, 320 మొత్తం మీద 5 మంది మీద ఈ కేసు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఆల్రెడీ ముద్దాయిని రిమాండ్ కూడా పంపించడం జరిగింది. ఇది 100% ఎటువంటి రాజకీయ విద్వేషాలతో జరిగినటువంటి సంఘటన కాదు. ఇది పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి గొడవల వల్ల జరిగినటువంటి సంఘటన. ఫస్ట్ పోలీస్ స్టేషన్ కూడా రాలేదు వాళ్ళు డైరెక్ట్గా కేజీహెచ్కి వెళ్ళారు. దెబ్బలు తగిలిన వెంటనే కేజీహెచ్ అవుట్ పోస్ట్లో వాళ్ళు అక్కడ రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్ మీదే ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఇట్స్ నాట్ ఏ పొలిటికల్ రైవలరీ, ఇట్ వాజ్ హ్యాపెండ్ ప్యూర్లీ ఆన్ పర్సనల్ క్వారెల్స్, పర్సనల్ గ్రేడ్జెస్. ముగ్గురు జరిగింది. ఈ నౌకరత్నం alias నిరీషా, నెక్స్ట్ ధనలక్ష్మి, వాళ్ళ మదర్ ధనలక్ష్మి, సన్ మణికంఠ,
పరారీలో ఉన్నారు. ఇంకెవ్వరు పరారీలో లేరు. దీంట్లో 5 ముద్దాయిలు ఉన్నారు. దాంట్లో లోకేష్ అన్న అతను ప్రధానమైనటువంటి A1 ముద్దాయి. అతని మీద 307 వస్తుంది కాబట్టి అతని రిమాండ్కి పంపించడం జరిగింది. మిగతా వాళ్ళ మీద 324, 323 ఈ సెక్షన్స్ వర్తిస్తాయి కాబట్టి వాళ్ళకి Part 1 CRPC నోటీస్ ఇవ్వడం జరిగింది. ఉత్తరాంధ్రలో భూములు దోచుకునే అందుకే జగన్మోహన్ రెడ్డి రాజధాని ప్రకటన చేశారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. పండగ వాతావరణంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పోలింగ్ హాజరయ్యి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని వాళ్ళ యొక్క అభిమతాన్ని, రాష్ట్రం మీద ఉన్నటువంటి వాళ్ళ ప్రేమ గౌరవాన్ని ఈ రాష్ట్ర అభివృద్ధికి చెందాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో వేరే ప్రాంతాల్లో, వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువకులు కూడా లక్షలాదిగా రాష్ట్రంలోని ప్రజలు ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఓటు వేశారని తెలుగుదేశం పార్టీ నాయకుడు బొండ ఉమా అన్నారు. జగన్మోహన్ రెడ్డి గాని ధైర్యంగా చెప్తున్నారు, మేము గెలుస్తాము, లేదంటే మాకు ఓట్లన్నీ పడతాయని. మంచిది, గెలవమనండి, మాకే అభ్యంతరం లేదు. గెలవకపోతే పార్టీ మూసేస్తామని చెప్పమన్నారు. రెండో ఆప్షన్ కూడా ఉండాలి కదా. ఇది చెప్తున్న వాళ్ళు జరగకపోతే, వాళ్ళు చెప్పింది జరగకపోతే ఏం జరుగుతుంది? రెండో విషయం, మాకు వచ్చినటువంటి సర్వేలు కానీ, మీడియా చేసిన సర్వేలు కానీ అర్ధరాత్రి 2 గంటల వరకు ఉండి ఓటేశారు అంటే ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రజల్లో బలంగా ఉంది. మహిళలు కానీ, మగవాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, ఏజ్డ్ పర్సన్స్ కానీ అందరూ కూడా ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా ఒకటే నిర్ణయం తీసుకున్నారు. ఒకే వేవ్, సింగిల్ డిజిట్కే వైసీపీ పరిమితం కాబోతా ఉంది. వీళ్ళు చెప్పేయన్నీ కూడా కంటి తుడుపు మాటలు. వాళ్ళ కిందాక చెప్పారు కానీ మీరు కనీసం బూత్ ఏజెంట్లు కూడా కూర్చోబెట్టుకునే పరిస్థితి లేనటువంటి పరిస్థితిలో వాళ్ళన్నా కూర్చోబెట్టుకోవాలి. ఇవన్నీ ఆడతాం. ఎన్నికల వేళ తన గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించిన విశాఖ ఉత్తర నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు. మీ అందరి కష్టం, ఎందుకంటే ఓన్ చేసుకునే ప్రతి ఒక్కరు కూడా శక్తివంచన లేకుండా వార్డు కార్పొరేటర్స్ కానీ, వార్డు అధ్యక్షులు కానీ, మాజీ కార్పొరేటర్స్, కోఆప్షన్ మెంబర్స్, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ డైరెక్టర్స్, మహిళా విభాగం, అనుబంధ సంఘాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, వార్డు యువజన విభాగం నాయకులు, సోషల్ మీడియా, సేవాదల్ అన్ని బూత్ స్థాయి సభ్యుల నుంచి, గృహసారథుల దగ్గర నుంచి, సచివాలయ కన్వీనర్ల దగ్గర నుంచి, బూత్ ప్రెసిడెంట్స్, బూత్ కన్వీనర్స్, అన్ని స్థాయిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు మన నియోజకవర్గం పక్క నియోజకవర్గాలకి కూడా ఆదర్శంగా నిలిచే విధంగా మీరందరూ చేసిన కృషికి నేను జన్మత మీ కృతజ్ఞతలు మీ అందరూ కూడా తెలియదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ మొక్కవని ధైర్యంతో మన ప్రచారం నామినేషన్ రోజు దగ్గర నుంచి లాస్ట్ డే జరిగిన రోడ్ షో వరకు కూడా ఎండనక వాననక ఇంత ఒక్కబోతలో కూడా మీరందరూ కూడా శ్రమించారు. మీ కష్టానికి ఫలితంగా ఎందుకంటే ఈ రోజు ఫలితం సాధిస్తున్నామంటే అది మీ అందరి కష్టమే. ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించాను కాబట్టి మన నియోజకవర్గం నుంచి నేను మీ ప్రతినిధిగా మాత్రమే మీ ముందున్నాను. మనందరి సమిష్టి కృషి, ఇందులో అందరి సమిష్టి కృషి ఉంది. ఏదో అది కేకే రాజు గొప్పదనం, లేదా ఇంకొకరు గొప్పదనం కాదు. మీ అందరి సమిష్టి కృషి, బూత్ స్థాయి సభ్యుల నుంచి మీ అందరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మన కుటుంబ సభ్యులందరూ కూడా పాటుపడ్డారు. అదేవిధంగా కొంతమంది మిత్రులు, శ్రేయోభిలాషులు కూడా ఎన్నికల సమయంలో వాళ్ళ వ్యాపారాలను కూడా పక్కన పెట్టి వాళ్ళపై దాడులు చేసినా సరే, వాళ్ళపై అనేక రకాలుగా దాడులు చేసినా సరే మొక్కవాని ధైర్యంతో ఈ రోజు ఎన్నికల అబ్జర్వర్స్ గా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళందరూ కూడా నేను పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు 40 రోజుల తర్వాత మే 13వ తారీఖు దాకా వాళ్ళ వ్యాపారంలోకి వెళ్తారు. మన రాజకీయాల్లో ఏ రోజు కూడా ఇంటర్ఫియర్ కాదు. అయినా వాళ్ళపై దాడి చేసే ప్రయత్నం చేసిన చాలా ధైర్యంగా, ఎక్కడ కూడా ఎవరు కూడా అధైర్యపడకుండా చాలా మంది, అదేవిధంగా ఈ రోజు మన చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ కింద ఉన్న చంద్రమౌళి గారు కానీ, చంద్రమౌళి గారికి సంబంధించిన మిత్రబృందం కానీ, ఇతర జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరిన్ని పెట్టుబడులు తెచ్చుకుందాం. మన కుటుంబ సభ్యులందరూ కూడా ఉపాధి ఉద్యోగావకాశాలు కల్పించుకుందాం అని తెలియజేసుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం.